నేను మీ రమేష్ అండి. ఈరోజు హైలైట్స్ అండి. ఎమాన్యుయల్ రెండోసారి మళ్ళీ కెప్టెన్ అయిపోయాడు. సార్ చూశారు కదా, సంజన కోసం త్యాగం చేసాడు, సాక్రిఫైస్ చేసాడు. ఈసారి మళ్ళీ కెప్టెన్ అయ్యాడండి. ఆడికినే గెలిచాడు. ఏలండి క్యాప్ రౌండ్ సర్కిల్ పెట్టి క్యాప్ ఇచ్చారు. అది ఎవరైతే ముందర పడతారో వాళ్ళు తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ ట్విస్ట్ ఏమి ఇచ్చాడంటే బిగ్ బాస్ వీళ్ళు తీసి వీళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వేరే వాళ్ళు అందులో ఉన్న ఎవరైతే కాంపిటేటర్స్ ఉన్నారో కంటెండర్లు అందులో నుంచి ఒకరిని తీయనమాట. ఇలాగైతే లాస్ట్కి ఎమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడండి. ఇందులో కొంచెం సంజన గారు కొన్ని ట్విస్ట్లు ఇచ్చారు. ఎమాన్యుయల్కి అయితే గుండె జల్లు మంది ఇవి పడ్డదండి గుండెలోని. అవి బాబు ఎక్కడన్నా తీసేస్తారేమో అని. లాస్ట్కి ఎలాగైతే ఎమాన్యుయల్ కెప్టెన్ అయిపోయాడండి. తర్వాత అండి మాధురి గారు, తర్వాత రీతిగాడు గొడవ అండి. మాధురి గారు అయితే కంప్లీట్గా మాస్క్ వేసుకున్నారండి. వీక్ అంతా మాస్క్ వేసుకున్నారు. అప్పుడప్పుడు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఒరిజినాలిటీ బయటకు వచ్చినప్పుడల్లా రీతి గారి మీద ఆవిడ ప్రతాపం చూపిస్తుందండి. ఇక్కడ కూడా రీతి గారి మీద అరుస్తుందండి. ఎందుకు అరుస్తుందో తెలియదు. ఆవిడ గేమ్ ఆవిడ ఆడింది, ఇండివిజువల్గా ఆడింది. ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే రీతి గారికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారండి. ఎవరైతే అమర్దీప్, అర్జున్ వచ్చారు కదండి పోలీస్ కిందని, వాళ్ళైతే రీతికి అయితే ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారండి, కిల్ అని. అది ఆవిడ రాసింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. దాని మూలన ఏంటంటే మాధురి గారు నన్ను ఇలా చేసింది, కంటెండర్ నుంచి తీసిందని కొంచెం అది మనసులో పెట్టుకుందండి. ఆయన ముందు నుంచి కూడా రీతి గారు అంటే కొంచెం చిన్న చూపే చూస్తుంది మాధురి. ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ఎలాగ మీరు కంటెండర్లు అవ్వలేదు కదా, మీ దగ్గర ఉన్న డబ్బులు ఎవరికి ఇచ్చుకోవచ్చు అన్నప్పుడు వాళ్ళు అమౌంట్ షేర్ చేసుకున్నారు. రీతి ముగ్గురు నలుగురికి ఇచ్చిందండి. అయితే దివ్యని మాధురి అన్నం ఏంటంటే, నువ్వు ఎలాగిస్తావు అలాగా అవతల టీం వాళ్ళకి ఇస్తే మన టీం వాళ్ళకి ఇవ్వాలి. అది ఎలా కుదురుతుందండి? తన ఇష్టం. అది తను సంపాదించుకున్న డబ్బు తన కింద మీద పడి సంపాదించుకుంది. ఆ దివ్య, తనుజ వీళ్ళు డబ్బులు తెప్పేసి ఎంత షేర్ చేశారండి. వాళ్ళ దగ్గర 4,000 ఎక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ మాధురి అయితే పక్కా పార్షాలిటీ చూపించిందండి. ఫస్ట్లో స్టార్టింగ్లో ఏమన్నా అందరికీ ఈక్వల్గా ఇస్తానండి అమౌంట్ టాస్క్లని. లాస్ట్లో ఏం చేసింది, వాళ్ళకి ఫేవరెట్గా ఉన్నవారు కొంచెం తనుజకి ఎక్కువ ఇచ్చింది. ఎక్కడైతే మాధురి గారు కంప్లీట్గా తనుజకి ఫేవర్గానే ఉందండి. ఎందుకంటే తనుజకి అవుట్ సైడ్ బాగుందని, ఓటింగ్ బాగుందని, తర్వాత హైపరాది గారు వచ్చి కూడా చెప్పారు కదా తనుజ కోసం. అప్పటి నుంచి ఇప్పుడు మొత్తం బర్నీ గారు లేనిపేసి ఇప్పుడు తీసుకుందండి. తర్వాత మాస్క్ వేసుకుని గేమ్ ఆడుతుంది. కంప్లీట్గా అందరికీ తెలిసిపోతుందండి. ఇప్పుడు మాస్క్ వేసుకున్న కొందరు తెలియకుండా ఆడతారు, అయితే డైరెక్ట్గానే ఆడేస్తుంది, అందరికీ తెలిసిపోతుంది. దానివల్ల ఏం చేసిందంటే రీతి గారి మీద గొడవ పెట్టుకుంటే, నువ్వు పెద్ద ఓవర్ యాక్షన్, నేను అయితే చిరాకుగా ఉంటుంది, నువ్వు కన్నింగ్ ప్లేయర్. ఆవిడెక్కడ కన్నింగ్ అండి? రీతి గారు కూడా అన్న, నేనేం చేశాను, నన్ను ముందు నువ్వు చూసుకో, నన్ను అనక్కలేదు. తనకు కూడా టిఫిన్ చేసుకుంది. రీతి గారు అయితే కొంచెం ఏదో పులిహోర కంటెంట్ ఉంది, కానీ మిగతా గేమ్స్ అయితే ఆడుతుంది. తను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అదైతే పర్లేదండి. కానీ మాధురి గారు ఆ విధంగా అన్నా తప్పండి. స్కెచ్ చేసి కంటెంటర్ నుంచి తీసారండి. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే బయటకి తీసుకొచ్చేస్తారు అనుకుంటున్నాం, మరి మనకి తెలియదు అనుకున్నాం. తర్వాత అండి ఇంకో హైలైట్ ఏంటంటే, పాపం ఆయుష్ గారు హెల్త్ బాగోలేదు కదా, తనైతే నిన్నైతే బయటకు వచ్చిందండి. బిగ్ బాస్ రివీల్ చేశాడు, తనకి హెల్త్ బాగోలేదు, టైఫాయిడ్ ప్లస్ డెంగ్యూ రెండు కలిపి వచ్చినాయంట. డెంగ్యూ అంటే పర్లేదు, టైఫాయిడ్ అంటే మరి తగ్గదు కదండి, ఎలాగ నెల 15 రోజులు ఉండాలి. ఇంకా ఆవిడైతే బాయ్ చెప్పేసిందండి. ఇంకా ఫైనల్లో కలుద్దాం అన్నట్టుగా చెప్పేసింది. పాపం ఆవిడైతే కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండి, ఆడదామన్న జీలతో వచ్చింది. ఎందుకంటే లాస్ట్ ఒక ఛాన్స్ పోయింది, మళ్ళీ ఇప్పుడు కూడా పోయింది. మరి నెక్స్ట్ సీజన్లో కానీ ఏమన్నా తీసుకొస్తారో. ఈ సీజన్ అయితే రాకపోవచ్చు, మ్యాక్సిమంగా తన జర్నీ క్లోజ్ అయిపోయినట్టే. తను వెళ్తే చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చింది. గౌరికి కూడా చెప్పింది, బాబు నువ్వు అర్థమని ఇమ్యూనిటీ తీసుకోకు, కెప్టెన్ అయిపోయి ఇమ్యూనిటీ పవర్స్ అయి కాకుండా ఆడియన్స్లోకి వెళ్ళు, ఓట్ల పరంగా నువ్వు సేవ్ అవుతే నీకు మంచిదని చెప్పింది. ఈరోజు హైలైట్స్ అంటే ఇవేనండి. ఎమాన్యుయల్ కెప్టెన్ అవడం, రీతుని తర్వాత మాధురి గారు గొడవండి, తర్వాత మా ఆయుష్ అవుట్ హౌస్ నుంచి బయటకు రావడం. రీతు గారు మాధురి గారు గొడవ అయితే మాధురి గారితో తప్పండి. కావాలని ఫస్ట్ నుంచి కూడా రీతు గేమ్ ఆడుతున్నప్పటి నుంచి కూడా నేను నమ్మట్లేదు. తను ఏదో ఎన్ని పోటీ చేసినట్టు వీళ్ళ టీంని మోసం చేసి, అక్కడ గేమ్ ప్యాటర్నే అదే అండి. ఈ టీం నుంచి ఆ టీంకి వెళ్తే ఆ టీం నుంచి టీంకి రావచ్చు, దొంగలు అన్నప్పుడు దొంగతనం చేసుకోవచ్చు, వాళ్ళని అడగొచ్చు, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, అన్నీ వాడుకోవచ్చు. కానీ ఈవిడ అనుకోవడం ఏంటంటే,
రీతు ఒక్కళ్ళే మా టీంలో మోసం చేసింది అని రీతు గారి మీద. అదా అప్పుడు కెప్టెన్ కంటెస్టెంట్లో కూడా ఆ కాజు చెప్పి తీసిందండి రీతు గారిని. లేకపోతే రీతు గారికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మరి రీతు అంటే ఎందుకు అంత కోపమో మరి మనకు తెలియదు. ఫస్ట్ నుంచి అలాగ ఉంది. అంటే ఏదో చిన్న చూపండి. మాధురి గారు మాట్లాడే విధానం చాలా రూడ్గా ఉందండి. ఆవిడ మాట్లాడే విధానం కూడా బాగుంటుంది. ఒక్కొక్కసారి అయితే మాస్క్ తీసుకుంటే దాని ఒరిజినల్ బయట పెట్టేస్తుంది. మిగతా టైం అంతా మాస్క్ వేసుకుని తనుజతో క్లోజ్గా నడుస్తుంది. మరి చూడాలి ఏమవుతుంది. ఇదండి హైలైట్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్